అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 25th జూలై థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో భారీ పతనం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. జపాన్ నికా ఆల్మోస్ట్ 3% డౌన్, కాస్పీ 2% డౌన్, హాంకాంగ్ 1%, షాంఘై 0.5% మేర దాదాపుగా నష్టాలు ఉన్నాయి. S&P 500, నాస్డాక్ టంబుల్ ఫర్ వర్స్ట్ డే సిన్స్ 2022. సో 2 సంవత్సరాల తర్వాత అతి భారీ పతనం మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం. యాజ్ టెస్లా, ఆల్ఫాబెట్ స్లైడ్ ఆఫ్టర్ క్వార్టర్లీ రిజల్ట్స్. సో క్వార్టర్లీ రిజల్ట్స్ అంత గొప్పగా లేకపోవడం వల్ల S&P 500 అలాగే నాస్డాక్ భారీ పతనాన్ని చూశాయి. ఏకంగా నాస్డాక్ టెక్ హెవీ అంటే టెక్నాలజీ స్టాక్స్ ఎక్కువగా ఉండే నాస్డాక్ 3.6% మేర పతనమైంది. S&P 500 2.5%, డౌ జోన్స్ కూడా 1.25% మేర నష్టపోవడం ఇక్కడ మనం చూడవచ్చు. టెస్లా షేర్స్ క్లోజ్ డౌన్ 12% ఆఫ్టర్ ఎర్నింగ్స్ మిస్ ఫర్ బిగ్గెస్ట్ స్లంప్ సిన్స్ 2020. సో అంతటి మేజర్ ఎఫెక్ట్ ప్రస్తుతం మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉంది. సో మన మార్కెట్స్ కూడా ఈ బడ్జెట్ అయిపోయింది, ఇక మేజర్ న్యూస్ వచ్చేసింది. సో ఏదో ఒక రీజన్ అట్రిబ్యూట్ చేయడానికి, ఏదో ఒక రీజన్ కోసం మార్కెట్స్ కూడా కొద్దిగా అవైట్ చేస్తున్నాయి. సో ఇలాంటి ఎఫెక్ట్ కొద్దిగా మన మార్కెట్స్ కూడా నెగిటివ్గా చూపించే అవకాశం ఉంది. సో ఇవాళ మనకి SGX నిఫ్టీ సంకేతాలు బట్టి చూస్తే, గిఫ్ట్ నిఫ్టీ సంకేతాలు బట్టి చూస్తే, సో మన మార్కెట్స్లో కూడా వాళ్ళ ఒక భారీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధంగా ఉన్నాయి. బ్రెంట్ కొద్దిగా తగ్గడం ఒక పాజిటివ్ అంశం, $81.2 దగ్గర. గోల్డ్ $2,374 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా అదాని గ్రీన్, నెస్లే, DLF, టెక్ మహీంద్రా, కెనరా బ్యాంక్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? VST ఇండస్ట్రీస్లో రాధాకృష్ణ దమాని గారు బల్క్ డీల్స్ ద్వారా కొద్దిగా వాటాలని ఆయన ఉపసంహరించుకున్నారు, కొద్దిగా వాటాలని విక్రయించారు. L&T రిపోర్టెడ్ 12% ఇయర్ గ్రోత్, కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ 2,786 crores. కొద్ది డీటెయిల్గా మాట్లాడుకుందాం. యాక్సిస్ బ్యాంక్ ప్రాఫిట్ 6,035 crores నమోదైంది. వన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 4% మేర అధికం. SBI లైఫ్ 520 crores ఆఫ్ ప్రాఫిట్ అనౌన్స్ చేసింది. వన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 36% పెరిగింది. CMS ఇన్ఫో సిస్టమ్స్ ప్రాఫిట్స్ 91 కోట్ల రూపాయలుగా నమోదైంది. అండ్ RBL బ్యాంక్లో MAPL 2 BV ఈజ్ లైక్లీ టు సెల్ ద ఎంటైర్ స్టేక్ త్రూ బ్లాక్ డీల్. సో బ్లాక్ డీల్ ద్వారా వాటాల విక్రయం జరగబోతోంది. ఇంకా ఇవే కాకుండా కొద్దిగా స్పెసిఫిక్గా మనం మాట్లాడుకునే ఇది చేద్దాము. SBI the company signed a non-binding MOU worth £750 million as the joint investment with UK's Foreign, Commonwealth and Development Office. RBL బ్యాంకులో హాంకాంగ్ బేస్డ్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ వాటాలు విక్రయించాలి. దాదాపు తనకున్న వాటాలను 7.9% మేర వాటాలని, అంటే మెజారిటీ ఆఫ్ ది ఈక్విటీ మొత్తం ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించబోతోంది. అండ్ ద ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ త్రూ ఇట్స్ వెహికల్ MAPL 2 BV హ్యాస్ ఆఫర్డ్ టు సెల్ 4.78 crores. సో 226 రూపీస్ చొప్పున వాటాలను విక్రయించబోతున్నారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బిజినెస్ కొలాబరేషన్స్ కోసం చూస్తోంది. సెంట్రల్ అండ్ స్టేట్ ఎంటర్ప్రైజెస్ అండ్ ప్రైవేట్ ఎంటిటీస్తో. డిష్ టీవీ approved setting up a new subsidiary for digital platforms. Nestle India, the company, and Dr. Reddy's have announced the formation of a JV which will be called Dr. Reddy's and Nestle Health Sciences. The partnership was reportedly made to combine established and reputed range of nutritional products ని తయారు చేయడానికి 2 కంపెనీస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. BSE సెబీ సంబంధించిన రీసెర్చ్ అనలిస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అడ్మినిస్ట్రేటర్ బాడీగా ఇక BSE వ్యవహరించబోతోంది. RVNLకి సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి 192 కోట్ల రూపాయల మేర ప్రాజెక్ట్స్ వచ్చాయి. టెక్ మహీంద్రా, అశోక్ లేలాండ్, నెస్లే ఇవన్నీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. వీటితో పాటు ఆవాస్ ఒకటి, అదాని గ్రీన్, చాలెట్ హోటల్స్, DLF సైంట్, గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్, గో డిజిటల్, మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రామ్కో సిమెంట్స్, యునైటెడ్ బ్రివరీస్ అండ్ వెస్ట్ లైఫ్ ఇవన్నీ కూడా తమ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇవాళ యాక్సిస్ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ 4% మేర పెరిగింది. అండ్ L&T రెవెన్యూ 15% మేర పెరిగి 55,120 కోట్ల రూపాయలుగా నమోదవగా, ఎబిటా మార్జిన్స్ 10.16 నుంచి 10.2% ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ 10.4% మేర వృద్ధితో 3,440 కోట్ల రూపాయలుగా నమోదైంది.
సో అంచనాల కంటే కొద్దిగా భిన్నంగానే, అంచనాల కంటే కొద్దిగా మెరుగ్గానే ఎల్ఎన్టీ రిజల్ట్స్ రావడం ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. జేకే పేపర్ రెవెన్యూ 8.2% మేర నమోదైంది. నెట్ ప్రాఫిట్ 55% మేర తగ్గింది. ఎందుకంటే వుడ్ ధరలు, చెక్క ధరలు పెరిగిన నేపథ్యంలో దాని ఇంపాక్ట్ పడింది అని చెప్పి యాజమాన్యం వెల్లడించింది. ఎబిటా మార్జిన్ 30 నుంచి 16% తగ్గడం ప్రధానంగా దీనికి కారణం. బికాజీ ఫుడ్స్ రెవెన్యూ 19% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్ 40% మేర. ట్రైడెంట్ రెవెన్యూ 17% మేర పెరగా నెట్ ప్రాఫిట్ 19% మేర క్షీణించింది. సో ఇలా రకరకాల వివిధ కంపెనీస్ రిజల్ట్స్ అన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం మనం ఇక్కడ చూడవచ్చు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ మే గెట్ ఎ టేస్ట్ of ease of doing business. More parity between FDI and FPI likely. FEMA may see changes to boost investments in India. సో మన బడ్జెట్ కొద్దిగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి దోహదపడుతుంది అన్నట్టుగా. గోల్డెన్ డేస్ రిటర్న్ ఆఫ్టర్ ఇండియన్ బయర్స్. గోల్డ్ కోసం జనాలు ఎగబడుతున్నారు గోల్డ్ షాప్స్లో. రెగ్యులర్తో పోలిస్తే రోజుకి 20% పైగా డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అండ్ లేబర్కి సెలవులు కూడా రద్దు చేసి యాజమాన్యాలు కార్మికులకి, గోల్డ్ స్మిత్స్కి సెలవులు రద్దు చేసి సాధ్యమైన త్వరగా తమ ప్రోడక్ట్స్ని అమ్ముడయ్యే విధంగా, ప్రోడక్ట్స్ని విక్రయించే విధంగా కంపెనీస్ అన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. 20% సర్జ్ ఇన్ గోల్డ్ డిమాండ్ సిన్స్ డ్యూటీ కట్ నేపథ్యంలో 20% పైగా డిమాండ్ పెరిగిందన్న ఒక సంకేతం. అండ్ దీనికి తోడు ఇంత ఒకేసారి జనాలు ఎగపడటం వల్ల మళ్ళీ ఈ కస్టమ్స్ డ్యూటీ ఏమన్నా కోత విధిస్తారా అన్న ఒక ఆలోచన కూడా ఉంది. సో అందువల్ల జనాలు విపరీతంగా ఎగుబడి కొంటున్న తరుణంలో టైటాన్ మొన్నే పెరగడం చూసాం బడ్జెట్ రోజున. తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా మళ్ళీ ఒక స్ట్రాంగ్ మొమెంటం మనం చూస్తున్నాం. పీసీ జ్యువెలర్స్ కానీ, సెంకో గోల్డ్ కానీ, వైభవ్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా. సో ఇవి స్పెసిఫిక్గా. ఎల్ఎన్టీ ప్రాఫిట్ 10% ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా కంపెనీ దగ్గర ఉంది. ప్రతిసారి కంపెనీ దగ్గర దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల పైన ఆర్డర్ బుక్ వస్తూ ఉంటుంది. సో పైప్ లైన్, ఇఫ్ యూ ఆర్ టు సైజ్ ఆపర్చునిటీ ఇండికేట్స్ అ ప్రాస్పెక్ట్ పైప్ లైన్ దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్డర్ బుక్ ఉండబోతోంది అన్నట్టుగా కూడా యాజమాన్యం చెప్తోంది. బడ్జెట్ డస్ నాట్ సింగిల్ ఐటీసీ విత్ ట్యాక్స్ హైక్ షేర్ స్టాప్ 500 మార్క్స్. సో బడ్జెట్లో నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ అంటాం కదా. సో ఐటీసీ ఎలాంటి నెగిటివ్ న్యూస్ ఏం లేదు టొబాకోకి సంబంధించి. దాంతో స్టాక్ 500 రూపాయల మార్క్ని ఫస్ట్ టైం క్రాస్ చేయడం చూస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడి నుంచి కూడా కరెక్షన్లో స్టాక్ కొనుగోలు చేస్తే ఒక 15% మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉండవచ్చు అన్న ఒక సంకేతాన్ని దీన్ని వెల్లడిస్తున్నాయి. HUL needs rural spark lower input cost to drive volume push. సో రూరల్ ఈసారి వర్షపాతం బాగా నమోదు అవుతుంది కాబట్టి సో ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి ఈసారి అన్న గుడ్ న్యూస్ చెప్తాయేమో మనం వేచి చూడాలి. యాక్సిస్ బ్యాంక్ నెట్ 4% మేర పెరిగింది. అండ్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్టర్స్ ఏం చేయవచ్చు? 20 లక్షల రూపాయల సంపద మీ దగ్గర ఉంటే, 20 లక్షల రూపాయలు మీ దగ్గర ఉంటే ఏం చేయాలి, ఏం చేయవచ్చు అన్న దాని మీద 3 ప్రధాన బ్రోకింగ్ కంపెనీలు, 3 ప్రధాన ప్రైవేట్ వెల్త్ కంపెనీస్ చెప్పే సలహా, సూచన ఇది. సో ఈక్విటీకి 50% అలొకేట్ చేయవచ్చు, 10% ఇంటర్నేషనల్ ఈక్విటీకి అలొకేట్ చేయవచ్చు అని చెప్పి మోతిలాల్ ఒస్వాల్ చెప్తుంటే 60% ఈక్విటీకి అలొకేట్ చేయొచ్చని నువామా చెప్తోంది. 70% అలొకేట్ చేయవచ్చని ఆనంద్ రాఠీ సూచిస్తున్నారు. వీటిల్లో మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఒకటి, పీపీఎఫ్ఏఎస్ ఫ్లెక్సీ క్యాప్, మిర్రే అసెట్ మల్టీ క్యాప్ వీళ్ళు. సో ఇలా వీళ్ళు ఎవరికి వాళ్ళు తమ ఆలోచనల్ని, తమ విశ్లేషణని ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏం చేయొచ్చు అన్న దాని మీద ఇక్కడ ఇచ్చారు. మోతిలాల్ ఓస్వాల్ మాత్రం ఇక్కడ నుంచి 5 to 10% దాకా అట్లీస్ట్, మనం కూడా చాలా సందర్భాల్లో ఇప్పటికీ ఆల్మోస్ట్ 1.5 year నుంచి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో అని చెప్తూనే వస్తున్నాము. సో వీళ్ళ ఆలోచన కూడా అదేవిధంగా ఉంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో జాబ్ స్కీమ్స్ నాట్ ఎ మ్యాండేట్ బట్ ఎ నడ్జ్ టు ఫర్మ్స్. ఇండియా ఇంక్ అవేట్స్ డిమాండ్ అప్టిక్ టు గో ఆన్ క్యాపెక్స్ స్ప్రీ. సో ఫస్ట్ పేజ్లో ఇది. అండ్ ఫెడరల్ బ్యాంక్ 50% మేర ఇయర్లో పెరిగింది, ఆల్ టైమ్ హై స్టాక్ హిట్ చేయడం చూస్తున్నాము. ఎంఎంటీసీ 20% దాకా పెరిగింది. ఎంఫసిస్లో వరుస లాభాలకు కొద్దిగా బ్రేక్ పడింది. థైరోకేర్ 43 రెట్లు రెగ్యులర్ యావరేజ్ 2 వారాల యావరేజ్తో పోలిస్తే వాల్యూమ్తో 43 రెట్లు అధికంగా వాల్యూమ్స్ పెరగడం చూస్తాం. 19% మేర స్టాక్ అయితే పెరిగింది. చాలా కాలం మన్ను తిన్న పాముల పడి ఉన్న స్టాక్లో సడన్ స్పర్ట్ అండ్ జంప్ ఇక్కడ మనం చూడవచ్చు. కేజ్ ఇంటర్నేషనల్
1% దాకా పెరిగింది. అలెంబిక్కి యూఎస్ఎఫ్డి నుంచి యాంటీ సైకోటిక్ డ్రగ్కి అప్రూవల్ లభించిన నేపథ్యంలో 8% దాకా జంప్. విష్ణుప్రకాష్ పుంగులియాకి నార్త్ వెస్టర్న్ రైల్వేస్ నుంచి కాంట్రాక్ట్ వచ్చిన తరుణంలో 5% దాకా పెరిగింది. స్టెర్లైట్ 4% అండ్ హడ్కో కూడా 2% దాకా పెరగడం చూస్తున్నాం. 71% ఇంట్రాడే ట్రేడర్స్ పే ద ప్రైజ్ చేజింగ్ క్విక్ గెయిన్స్. సో క్విక్ గెయిన్స్ కోసం ఆరాటపడుతూ ఈజీ మనీ కోసం అలవాటు పడుతూ ఇంట్రాడే ట్రేడర్స్ దాదాపు 71% మేర నష్టపోతున్నారు. వీళ్ళలో 30 కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పి సో సెబీ స్టడీ ఒకటి ఇక్కడ చెప్పడం చూస్తున్నాం. సో ఇంట్రాడే కాకుండా కొద్దిగా షార్ట్ టర్మ్ ట్రేడ్ వైపు ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే ట్రేడింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉండాలి, మనం ఒక థియరీని బేస్ చేసుకుని ఒక సైన్స్ అండి ఇదంతా. టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ ఇది. సో ఆర్ట్ వేరు, సైన్స్ వేరు. ఆర్ట్ అంటే కొద్ది మందికి మాత్రమే దేవుడు ప్రసాదించేది వాళ్ళకి. సైన్స్ అంటే నేర్చుకుంటే ఎవరికైనా వచ్చేది సైన్స్. సో ఇది సైన్స్, ఇది స్టాటిస్టిక్స్ని మీరు బేస్ చేసుకుని స్టాటిస్టిక్స్ మీద మీకు అవగాహన ఉండి కొద్దిగా మ్యాథ్స్ మీద మీకు మంచి అవగాహన ఉంటే ఖచ్చితంగా ట్రేడింగ్లో మీరు డబ్బులు సంపాదించవచ్చు. అయితే ట్రేడింగ్లో అందరికీ చార్ట్స్ ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా ట్రేడింగ్ కూడా డబ్బులు ఇస్తాయి. బట్ మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, మనం నేర్చుకున్న దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. సో అలాంటి అంశాలని కూడా మీకు 100 డేస్ మెంటార్షిప్ కార్యక్రమంలో మీరు తెలుసుకుంటారు. 4 నెలల పాటు ఒక మెంటార్ మీకు దగ్గర ఉండి మీ చేయి పట్టుకొని ఆయన నడిపిస్తూ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయని క్లారిఫై చేస్తారు. సో జూలై 31వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 32వ బ్యాచ్. ఆసక్తి ఉన్న వాళ్ళు మా టీంను సంప్రదిస్తే మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. హెచ్జెడ్ఎల్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఫస్ట్ టైం ఇన్ ఏషియా ఎకోజెన్ అనే కొత్త ప్రోడక్ట్ని వీళ్ళు లాంచ్ చేశారు. వీళ్ళు వెహికల్స్కి అవసరమయ్యే విధంగా ఈ జింక్ అని ఆటోమోటివ్ సెక్టర్కి అవసరమయ్యే పనికొచ్చే ఈ జింక్ లో కార్బన్ గ్రీన్ జింక్ సస్టైనబుల్గా ఉంటుంది. సో తక్కువ కార్బన్ ఎమిషన్ చేస్తుంది కాబట్టి సో రాబోయే రోజుల్లో ఇది ఒక సంచలనంగా మారుతుంది అని చెప్పి హిందుస్థాన్ జింక్ చెప్తోంది. జేకే పేపర్ 55% మేర లాభాల్లో క్షీణత నమోదైంది. బజాజ్ ఫిన్సర్వ్ ప్రాఫిట్ ఒక 10% మేర మాత్రమే పెరగటం మనం చూస్తున్నాం. ఎంటీఎన్ఎల్ స్టాక్ 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. గవర్నమెంట్ ఫుడ్స్ ద బాండ్ పేమెంట్ బిల్ డ్యూరింగ్ ద బడ్జెట్. ద government decided to allocate almost 3,700 crores to the PSU to pay principal amount of bonds. సో అదొకటి. అలాగే గో ఫ్యాషన్ షేర్ 11% మేర పెరిగి 3 నెలల గరిష్ట స్థాయికి చేరింది. ప్రాఫిట్ కూడా పెరగడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. థైరోకేర్ 5 నెలల గరిష్ట స్థాయికి స్టాక్ జంప్ కావడం చూస్తున్నాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.